వెల్కమ్ టు మెగా 9 టీవీ. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగలో 7 రహస్య గదులున్నాయి. వీటిలో రాసుల కొద్దీ బంగారం, వజ్ర వైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. ఈ ఆలయంలోని రహస్య నిధి బయటపడటంతో భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. అయితే ఈ ఆలయంలోని నేలమాళిగ నేటికి ఒక ఛేదించని మిస్టరీగా నిలిచిపోయింది. ఈ ఆలయంలోని 7వ నేలమాళిగ రహస్యం ఏమిటి? ఈ తలుపు ఎందుకు తెరవలేదో ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాల సముద్రంలోని శేష పాన్పుపై ప్రవలిస్తున్న శ్రీహరి రూపాన్ని ఇక్కడ చూడవచ్చు. పద్మాన్ని నాభి యందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పద్మనాభుడిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేల మాలికల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇటీవలే ఆలయ బాధ్యతలను ట్రావెల్కోర్ రాజ కుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటుంది. స్వామివారి గురించి 12 మంది అల్వారుల్లో ఒకరైన నమ్మర్వార్ అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైనటువంటి సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెల్కోర్ రాజ కుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. ఇక కొండ కోనలతో పాటుగా అనేక ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభుగా వెలిసిన ఆలయాలైతే మరికొన్ని మానవ నిర్మిత ఆలయాలు. అయితే ఏ ఆలయానికి ఆ ఆలయమే దాని ప్రత్యేకతను నిలబెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే కొన్ని దేవాలయాలు నేటికి సైన్స్ ఛేదించని రహస్యాలకు నిలయంగా ఉండిపోతున్నాయి. అటువంటి ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలోని రహస్య నిధి బయటపడడంతో భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. అయితే ఈ ఆలయంలోని నేల మాలిక నేటికి ఒక ఛేదించని మిస్టరీగా నిలిచిపోయింది. స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేము. అది పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేరువేరు ద్వారాల నుంచి చూడాల్సి వస్తుంది. ట్రావెన్కోర్ మహారాజు రాజ మార్తాండవర్మ పాలన సమయంలో వేల సాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక పద్మనాభ స్వామి రహస్య గదుల విషయానికి వస్తే 2011లో ఆలయ పాలక మండలి గుడి నేల మాలికల్లో 6 రహస్య గదులు గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లుగా గుర్తించారు. A, B, C, D, E, F అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్స్ తో కూడిన ఒక జగ్గు, 340 వరకు బంగారు జగ్గులు, 30,000 దీపాలు, శివుని విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లుగా గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఇక మరోవైపు ఆలయంలో లక్షల కోట్ల సంపదను గుర్తించారు. ఆలయానికి ఉత్తర వైపున రూమ్ డి, ఆగ్నేయంలో రూమ్ ఎఫ్ ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాసుల కొద్దీ లభించాయి.
వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. నేలమాళికల్లో బయటపడ్డ సంపదతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభస్వామి ఆలయం వెనక్కి నెట్టింది. ఆలయంలోని 6 నేలమాళికల్లో ఇప్పటికే 5 నేలమాళికలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఆలయంలోని 6 నేల మాళిగలలో $20 బిలియన్ విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆలయంలోని మహావిష్ణు విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహం ఖరీదు దాదాపు 500 కోట్లు. అంతేకాదు దేవుడికి 1000 బంగారు గొలుసులు ఉన్నాయి. వీటిలో ఒక బంగారు గొలుసు 18 అడుగుల పొడవు ఉంటుంది. అదే సమయంలో దేవుని తెర కూడా 36 కిలోల బంగారంతో చేయబడి ఉంది. 6 నేల మాళిగల్లో అపారమైన సంపద. ఈ ఆలయ రహస్య నేల మాళిగలలో అపారమైన సంపద దాగి ఉంది. ఆరు తలుపులు తెరిచిన తర్వాత 7వ తలుపు తెరవడం పైన చాలా వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని 7వ తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలు విధించింది. ఆలయ 7వ తలుపు చెక్కతో చేయబడింది. ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంటుంది. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నారని నమ్ముతారు. ఈ తలుపు తెరవడం పైన వివాదం నేటికి నెలకొంది. అంతేకాదు ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారితీస్తుందని నమ్మకం. మరోవైపు 7వ గది నుంచి సముద్ర ఘోష వినిపిస్తుందని కూడా అంటూ ఉంటారు. ఇక ప్రత్యేక మంత్రాలతో తలుపులు తెరవబడతాయి. ఆలయంలోని ఈ 7వ ద్వారం కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా మూసివేయబడిందని, ఇప్పుడు దీనిని ఎవరూ తెరవలేరని నమ్ముతారు. తలుపు మీద ఉన్న పాము ఆకారాన్ని చూస్తే నిపుణులు దీనిని నాగపాశం వంటి ఏదైనా మంత్రంతో మూసివేసి ఉంటారని, దీనిని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందని పండితులు భావిస్తున్నారు. అయితే తలుపు తెరిచే ఈ మంత్రాలు చాలా కష్టతరమని విశ్వాసం. తలుపు తెరిచేందుకు చేసే ప్రయత్నం పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకం అవుతుందని భావిస్తున్నారు. అందుకనే ఇప్పటి వరకు ఎవరూ నేలమాళిగలోని 7వ గదిని తెరవటానికి సాహసించడం లేదు.